ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు శుభములు కలుగునుగాక. కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. 9వ వచనాన్ని కూడా చదువుతున్నాను. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. ఇవి పౌలు గారు కొరింథీయులకు రాస్తున్నటువంటి మాటలు. ఆయన ఒక ఆత్మీయమైనటువంటి సత్యాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఎవరైతే కొంచెముగా విత్తేటువంటి వాళ్ళుగా ఉంటారో వారు కొంచెముగానే పంట కోసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక పొలంలో మనము ఎంత విత్తనాలు విత్తుతాము అన్న దానిని బట్టి మనకు వచ్చేటువంటి పంట ఆధారపడుతుంది. మనము సమృద్ధి అయిన విత్తనాలు విత్తినట్లయితే, అనగా పొలమంతా మనం సమృద్ధిగా విత్తితే మాత్రమే ఆ పొలమంతా పండి మనకు సమృద్ధి అయినటువంటి కోత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేక కేవలం పిడికెడు లేకపోతే 2 పిడికెళ్ళ విత్తనాలు మాత్రమే ఒక ఎకరా పొలంలో మనం విత్తామనుకోండి, మనకు సమృద్ధి అయినటువంటి పంట వచ్చేటువంటి అవకాశం ఉండదు. అనగా ఈ యొక్క అనులోమానుపాతంలో ఉంటుంది, ప్రపోర్షనల్గా ఉంటుంది. ఎంత మనం విత్తుతామో దానికి వచ్చేటువంటి పంట దానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అనగా సమృద్ధిగా విత్తినప్పుడు సమృద్ధిగా పంట కోయడానికి అవకాశం ఉంటుంది, కొంచెముగా విత్తినప్పుడు కొంచెముగానే పంట కోసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది భౌతికమైనటువంటి వాటి యొక్క ఒక ప్రిన్సిపల్గా మనం గమనిస్తే, ఆత్మీయమైన విషయాల్లో కూడా ఇది సత్యమే అన్న మాటని పౌలు గారు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మనము దేవునికి ఇవ్వటం, దేవుని యొక్క రాజ్యము నిమిత్తము మనం ఇచ్చేటువంటి వాళ్ళంగా ఉంటే, దేవుని యొక్క పని నిమిత్తం మనం ఇచ్చేటువంటి వాళ్ళంగా ఉంటే, నిజమైన దేవుని యొక్క సేవకులను మనం ప్రేమించి వారికి మనం ఇచ్చేటువంటి వాళ్ళంగా ఉంటే, మనము చేస్తున్నటువంటి ఈ యొక్క పని అది సమృద్ధి అయిన ఫలితాన్ని మనకు తీసుకుని వస్తుంది. ఎందుకంటే దేవుడు ఎవరికి రుణస్థుడు కాదు. ఒకసారి మనము దేవుని నామములో దేవుని యొక్క పని కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు, దేవుని వాక్యము నిమిత్తం, దేవుని సేవకుల నిమిత్తం మనం ఇచ్చేటువంటి ప్రతిదీ కూడా అది దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. వాటన్నిటికీ దేవుడు సమృద్ధి అయినటువంటి లెక్కను మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటాడు. సమృద్ధి అయిన పంటను మనం కోసుకునేటువంటి వాళ్ళంగా ఉంటాం. భూమి మీద ఈ భౌతికమైన ఆశీర్వాదాలను మనం అనుభవిస్తాం. అంతేకాదు, మనము శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలను కూడా వాటి ద్వారా మనము సిద్ధం చేసుకుంటాం. కాబట్టి దేవుని కొరకు మన ధనాన్ని ఇవ్వడానికి ఇష్టపడదాం, మన సమయాన్ని ఇవ్వడానికి ఇష్టపడదాం, మన బలమును ఉపయోగించుకోవడానికి ఇష్టపడదాం, మన వస్తువాహనాల్ని దేవుని కొరకు ఇవ్వడానికి మనం ఇష్టపడదాం. మనకున్నటువంటి సమస్తముతో దేవుని మనం గణపరచడానికి ఇష్టపడితే దేవుని నుండి మనం సమృద్ధి అయినటువంటి పంటను మనం పొందేటువంటి వాళ్ళంగా ఉంటాము అన్న విషయాన్ని ఈ యొక్క పౌలు గారు గుర్తు చేస్తున్నాడు. ఇదే సమయంలో హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా మీరు చదువుకోవాలని నేను కోరుతా ఉన్నాను.